ఎవరికి ఎటువంటి ఇబ్బంది. అప్పులు కూడా తీర్చాలిగా. తీర్చకపోతే ఈ అప్పుల సిస్టమ్ ఏంటంటే వచ్చిన రాబడి నుంచి ఆటోమేటిక్గా ఆర్బీఐ కట్ చేసి అప్పులు తీసేసుకుంటుంది. నువ్వు కట్టినా నేను రిలీజ్ చేసినా చెప్పాను వాళ్ళు తీసేసిపోతూనే ఉంటారు. సో దాని పని అది నడుస్తూనే ఉంటుంది. కాబట్టి అది తీర్చాలి, ఇది చేయాల్సింది. సంబంధించి మీకు సిఎఫ్సి నుంచి అట్లానే ఆర్ఈసీ నుంచి మీకు నోటీసులు వచ్చినాయి. వడ్డీలు కానీ దానికి సంబంధించిన అమౌంట్ కానీ చెల్లించకపోతే ఎన్పిఎల్ లో ప్రకటించడానికి సిద్ధమవుతున్నామని చెప్పి తప్పదు కదా, కట్టాల్సిందే కదా, కడతాం. నోటీసులు వచ్చినాయి. మాకేం రాలేదు, కడతాం. మేము ఎక్కడా కూడా డిఫాల్ట్ చేసే పరిస్థితి రానట్లేదు. అంటే కేసీఆర్ అనేటువంటి వ్యక్తి 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిగా చేశాడు. ఇంత అబద్ధాలు మాట్లాడుతున్నారని ఇప్పుడు ఊహించలేదు. చెప్పాలి, చెప్పకపోతే ఇంత దిగజారిపోయి మాట్లాడుతున్నారని కూడా నేను ఊహించలేదు. రణరంగం చేస్తున్నా అంటే రణరంగం చేస్తా అంటే నువ్వు రణరంగం చేస్తా అంటే చూస్తూ ఊరుకోవడానికి ఎవడు సిద్ధంగా లేడు. నీ రణరంగాన్ని ఎట్లా కంట్రోల్ చేయాలో మాకు తెలుసు. సార్